గత 78 సంవత్సరాలుగా మా మాదిగ జాతితో కొన్ని పార్టీలు కానీ అగ్రవర్ణాల నాయకులు కానీ ఆటాడుకుంటున్నారు. ఈసారి మాదిగలంతా మాదిగ మహాశక్తి కింద ఏకమై ఈ వ్యవస్థలో ఉన్న దుర్మార్గులను మేము కూడా ఆడుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మాదిగల ఓటు మాదిగలకి వేసుకుంటే కూడా గెలిచే సీట్లు ఇవాళ 40-50 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్లో మొత్తంగా మనం గెలిచేటువంటి శక్తి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఓట్ల ద్వారా. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి మా జాతి మొత్తాన్ని దోచుకుంటున్నటువంటి దొంగలకు సరైన గుణపాఠం చెప్పాలి. మన జాతి ఐకమత్యం కావాలి. ఇవాళ హుజూరాబాద్లో దళిత శక్తి కింద ముఖ్యంగా దళిత బంధుగా వచ్చినటువంటి డబ్బు 10 లక్షలకు 5 లక్షలు జిల్లాకు వచ్చింది. మిగతా 5 లక్షలు వేయాల్సినటువంటి వాళ్ళకు బెనిఫిషరీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఇవ్వటం ఇదంతా బాధాకరం. అట్లా 4,000 మందికి వాళ్ళు ఇచ్చి తీరాలి. డబ్బు వెంటనే కలెక్టర్ ద్వారా ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాని మీద రేపు 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు నాడు హుజూరాబాద్కి మాదిగ మహాశక్తి తరఫున ముఖ్య నాయకులమంతా వెళ్తా ఉన్నాం. అక్కడ మీటింగ్ చేయడమే కాక వెంటనే రిలీజ్ చేస్తే ఓకే, లేదంటే మరి ఒక 10 రోజులు టైం ఇచ్చి హైదరాబాద్ లో కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాలని ఈనాడు నిర్ణయం చేశాం. మాదిగ మహాశక్తి ఈ శక్తిని చూసి అందరికి కూడా ఇలా గుండెలు దొరుకుతా ఉన్నాయి. ఇవాళ కారణం ఏంటంటే ఓటు ఉన్నదే మాదిగోళ్ళ దగ్గర, ఓటు వేసేదే మాదిగాయన. మాదిగాయన కాదంటే మీకు బతుకు లేదురా దుర్మార్గులారా. ఎంతకాలం మా జీవితాలతో ఆడుకుంటారు. పార్లమెంట్లో మాకు సీట్లు లేవు, అసెంబ్లీలో మాకు సీట్లు లేవు, అదేవిధంగా లోకసభలో, రాజ్యసభలో, కౌన్సిల్లో, కార్పొరేషన్ చైర్మన్ దేంట్లో కూడా మాదిగ జాతిని ఎంటర్ కాకుండా చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. మీ పార్టీ మీ గవర్నమెంట్ బతికుండటానికి కారణం మాదిగలే, మీరు బతికుండటానికి కారణం మాదిగలే. ఈ మాట ఎన్నోసార్లు మీరు రాజకీయంగా మాదిగల సపోర్ట్తో గెలిచినని చెప్పాను. నువ్వు నిన్నగాక మొన్న యాదగిరి గుట్టకు మరి గుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ వేస్తే దాంట్లో కూడా వివేక్ వెంకటస్వామి వాళ్ళ బ్రదర్ వినోద్ కుమార్ ను వేశారంటే మరి మాదిగలు చచ్చిపోయారా నియోజకవర్గంలో? ఆ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 65,000 మంది ఉన్నాం. మేము ఎక్కడ ఓటేస్తే ఆ పార్టీ వస్తుంది, మేము ఏం చేస్తే గదే నడుస్తుంది. రాబోయే కాలం అంతా కూడా మాదిగల రాజ్యమే వస్తుంది, గమనించాలి. రాబోయే కాలం అంతా కూడా మాదిగల రాజ్యమే వస్తుంది. మాదిగలే ఈ తెలంగాణను ఏల్తారని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి తోడుగా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బాలరాజు గౌడ్ కూడా మాతో కలిసి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అన్ని కులాలను కలుపుకొని కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఆ తరాలను మేము పనిచేస్తున్నాం అనేటువంటిది గమనించాలి. రేపు ఆగస్టు 9 నాడు మాత్రం హుజూరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మాదిగలంతా వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళే ఇలా విరోచితంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి మా పూర్తి మద్దతు ఉన్నది. అన్ని రకాలుగా కూడా మేము ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము చేసేది రాజకీయం, పండటానికి కాదు. మేము చేసేది రాజకీయం. ఇంతకాలం మీరు రాజకీయం చేశారు, ఇప్పుడు మేము చేస్తాం, చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఇవాళ 6 నెలలు కాలేదు, అన్ని గ్రామాల్లో కూడా మాదిగ మహాశక్తి విస్తరించింది. కాబట్టి రాబోయే కాలంలో రాబోయే ఎన్నికల్లో కూడా ప్రథమ శక్తిగా ముందుండేటువంటి పార్టీ ఆర్గనైజేషన్ ముఖ్యంగా మాదిగ మహాశక్తి ముందుంటుందనేటువంటిది ఈ సందర్భంగా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. నమస్కారం. నాయకత్వం